అందరికీ నమస్కారం. మనం కోరిన కోరిక వెంటనే తీరాలంటే ఖచ్చితంగా కామాక్షి దీపాన్ని వెలిగించాలండి. కామ అంటే కోరిక, క్షి అంటే తీరటం. మనం నోటితో పలికే ఆ పిలుపులోనే ఉంటుంది కామాక్షి అంటే కోరిక తీరటం. కోరిక తీర్చే దీపం అని అర్థం అన్నమాట. కాబట్టి ఎవరైతే ఇంట్లో క్రమం తప్పకుండా 45 రోజుల పాటు ఈ కామాక్షి దీపాన్ని వెలిగించుకుంటారో అలాంటి వారికి ఉన్న అన్ని రకాల సమస్యలు దూరమైపోతుంది. పైగా కామాక్షి దేవి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. అయితే ఈ దీపాల్లో రకరకాల దీపాలు కూడా ఉన్నాయండి. లక్ష్మి దీపం, అలాగే లక్ష్మి కుబేర దీపం, అలాగే గణపతి దీపం, అష్టలక్ష్మి దీపం, ఇలా మనకు రకరకాలుగా దొరుకుతున్నాయి. అయితే దీపం పెట్టే విషయంలో చాలామంది తప్పులు చేస్తూ ఉన్నారండి. మనం దీపం పెట్టేటప్పుడు ఒక్కోసారి వెనక వైపు ఉన్న అమ్మవారు మొత్తము నల్లగా అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనం దీపం పెట్టేటప్పుడు మన వైపు అయినా వెలిగించాలి. లేదంటే ఇలా మనం చిన్న ఒత్తి వేసి దీపం చిన్నగా వెలిగేలాగా పెట్టాలండి. ఒక్కోసారి మనం దీపం పెద్దగా పెట్టేటప్పుడు అంటే ఆకాశం వైపు చూస్తున్నట్టు మనం దీపం పెట్టేటప్పుడు అమ్మవారికి సెగ అనేది ఇలా తగులుతూ ఉంటుంది. చూడండి వెలుతురు ఎంత బాగా వస్తుందో. అయితే ఈ వెలుతురు అంటే దీపం ఎక్కువగా వెలిగేటప్పుడు అమ్మవారికి కూడా వేడి చేస్తుంది. కాబట్టి మనం కోరిన కోరిక ఎలా తీరుతుంది? మనం దీపాన్ని పెద్దగా వెలిగించుకునేటప్పుడు ఆ దీపం నుండి వచ్చే పొగ, సెగ డైరెక్ట్గా అమ్మవారి మీద పడుతుంది. ఆ వేడిని అమ్మవారు ఎలా తట్టుకుంటుంది? కాబట్టి అటువంటి దీపం వెలిగించడం అవసరమా అని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. అలా దీపం వెలిగించకుండా చక్కగా అమ్మవారికి గంధం, కుంకుమతో అలంకరించి అమ్మవారికి ఇష్టమైన పువ్వు పెట్టి కూడా మనం ధూపం వేస్తే సరిపోతుంది. ఒకవేళ మన కోరిక తీరాలి, మనం దీపం వెలిగించాలి అని అనుకుంటే చిన్నగా ఒత్తి వేసి దీపం చిన్నగా వెలిగేలాగా చూసుకుంటే సరిపోతుంది. లేదంటే మనం కూర్చున్న వైపు దీపం వెలిగించుకున్న సరిపోతుంది. అంతేకాని అమ్మవారికి వేడి, సెగ తగిలేలాగా దీపాన్ని మాత్రం వెలిగించకూడదు. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.